దైవ గ్రంథంలో నుండి ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనంలో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైను తోటకు తూర్పు దిక్కున కెరేబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టాను. ఆదామును, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి అని వ్రాయబడింది. ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాడు? ఏదైనా తోటలో నుండి. గమనించండి, దేవుడు మొట్టమొదట ఆదామును తన పోలికలో, తన స్వరూపములో, తన చేతులతో చేసుకొని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. తర్వాత ఆదాములో నుండి పక్కటెముకను తీసి అవ్వను చేసి వీరిరువురిని ఏదేను తోటలో ఉంచాడు దేవుడు. ఎక్కడ? ఏదేను తోటలో దేవుడు ఉంచాడు. ఏదేను తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలవృక్షం ఆయనే పుట్టించి, అది మాత్రం మీరు తినొద్దు, మిగతా ఫలవృక్షాలన్నీ మీరు తినవచ్చు అని దేవుడు చెప్పాడు. అవ్వ సర్పము సాతాను మాట విని అవ్వ తిని, ఈ అవ్వ తిన్నది కాకుండా ఆదాము కూడా తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు ఆదాము కూడా తింటాడు. ఇద్దరు దేవుని మహిమను పోగొట్టుకుంటారు. వద్దన్న పని ఇద్దరు చేశారు. మహిమ పోయింది వారికి. ఈ వద్దన్న పని చేసినందుకు దేవుడు ఎవరికి విధించాల్సిన తీర్పు శిక్ష వారికి విధించి ఈ ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టి అని రాయబడింది. శిక్ష విధించిన తర్వాత ఏదేను తోటలోనే దేవుడు ఆదామును ఉంచలేదు. అక్కడి నుంచి భూమి మీదకు వెళ్ళగొట్టాడు ఆయన. ఎక్కడికి? ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టేసేసాడు. అప్పుడున్నది ఎవరు? ఆదాము అవ్వ ఇద్దరే. ఇక మనుషులు ఎవ్వరు లేరు. ఎందుకు వెళ్ళగొట్టాడు? ఎందుకు వెళ్ళగొట్టాడు? వద్దన్న పని చేసినందుకు. దేవుని దగ్గర చిక్కులన్నీ ఎక్కడ వస్తాయంటే, మన జీవితంలో చిక్కులు, సమస్యలు, శోధనలు ఎందుకు వస్తాయంటే, వద్దన్న పని చేసినప్పుడు చిక్కు సమస్యలు వస్తాయి. భయంకరమైన సమస్యలు, శోధనలు వస్తాయి. ఇప్పుడు ఏదైనా తోట ఒక సంఘం అనుకున్నాం, ఒక ఇల్లు అనుకున్నాం. ఆయన తన సన్నిధిలో నుంచి, తన ఇంట్లో నుంచి ఆదామును వెళ్ళగొట్టేసేసేసాడు. ఆదామునే వెళ్ళగొట్టేసేసేసాడు. వద్దన్న పని చేసినాం. ఎవరైనా మనుషులుంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళగొట్టి ఉంటే అది బాగుండేది. అది ఒక రకంగా ఉండేది, బాగుండేది కదా. దేవుడు ఏం చేసినా మంచిదే చేస్తాడు. అది ఒక రకంగా అనిపించేది. అసలు ఏమాత్రం కనికరం లేకుండా ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టేసేసేసాడు. ఇప్పుడు మనందరం దేవుని దగ్గర ఉన్నాం, సంఘంలో ఉన్నాం. సంఘమే ఒక ఏదేను తోట అనుకున్నాం. సంఘమే ఒక ఏదేను తోట, ఒక సంఘం. ఈ సంఘ ఆరాధనలో జరిగే విషయాలు ఏంటంటే,
దేవునికి ఇష్టమైనవి, ఇష్టం లేనివి బోధించబడుతూ ఉంటాయి. ఇష్టం లేనివి చేయకూడదు, దేవునికి ఇష్టమైనవి చెయ్యాలి. ఇవి సందేశాల రూపంలో, ఉపదేశంగా, బోధగా, స్వార్థగా మీకు వినిపించబడుతూ ఉంటాయి. వాటిని విని ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనము అనుసరించాలి. ఇష్టం లేని జీవితం నుంచి మనం పక్కకు రావాలి. సంఘంలో దేవుడు చాలా ప్రేమించి నిన్ను సంఘంలోని చేర్చుకొని ఆయన సంగతులు నీకు వినిపిస్తూ ఉన్నప్పుడు, పరలోక సంబంధమైన సంగతులు నీకు వినిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఉపదేశాలు నీకు వినిపిస్తూ ఉన్నప్పుడు నీవు వాటిని విని జాగ్రత్తగా పాటించాలి. వద్దన్న పని చేయకూడదు. వద్దన్న పని చేస్తే ఏం జరుగుతుంది? వెళ్ళగొట్టబడతారు. సంఘంలో నుంచి వెళ్ళగొట్టబడతారు. దేవుని సన్నిధానంలో నుంచి వెళ్ళగొట్టబడతారు. మన పిల్లలేనండి, మన కడుపును పుట్టినోళ్ళే. వద్దన్న పని వాళ్ళు చేస్తూ ఉన్నారనుకోండి, పక్క అవతలకి వెళ్ళిపోయాడి నుంచి అనే మాట వస్తుంది. వస్తుందా రాదా? ఖచ్చితంగా వచ్చింది. వద్దన్న పని చేస్తే ఎంత చికాకో, ఎంత కోపమో తెలుసుగా. మరి మనకే అంత ఉంటే దేవునికి ఎంత బాధ కలుగుతుంది, ఎంత బాధ కలుగుతుంది. కొంతమంది సంఘానికి దూరమై వెళ్ళిపోతా ఉంటే, నాలో ఏమైనా తప్పుందా ప్రభువా, నేనేమైనా అంటున్నానా, నేనేమైనా చేస్తున్నానా అని ప్రార్థన చేసుకుంటా ఉంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పిన మాట, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, పనికిరాని తీగలను ఆయన, పనికిరాని తీగలను తీసివేసి పనికొచ్చే తీగలను ఆయన ఉంచుతాడు. చదవండి ఆ మాట, యోహాను సువార్త 15వ అధ్యాయంలో. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆగండి. నాలో పనికిరాని ప్రతి తీగను, అట్లా రాయలేదు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను అని రాస్తుంది. అట్లా యేసు ప్రభు వారు నేను తీసి పారేస్తానని ఆయన అంటలా. ఎవరు తీసేస్తున్నారు? తండ్రి అయిన దేవుడు తీసి పారవేయను. మనం ఏం పారవేస్తాం? పనికిరాని వాటిని పారవేస్తాం. ఇది ఎప్పుడైనా పనికొచ్చిద్ది అనుకున్నాం అనుకోండి, వాటిని ఒక పక్కన పెడతాం. ఒక పక్కన పెట్టడం బాధాకరమే, పారవేయడం చాలా బాధాకరమే, వెళ్ళగొట్టడం కూడా బాధాకరమే. సంఘంలో నుంచి నేను రాను సంఘానికి, ఇంకా నేను వెళ్ళిపోతానంటే నువ్వుగా అది వెళ్ళిపోతుంది. ఆయన నిన్ను ఆ మనస్సు కలిగించి వెళ్ళగొట్టేస్తున్నాడు. అర్థమైందా? యేసు ప్రభు వారు ఏమన్నారంటే,
నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయు. సంఘంలో ఫలింపని ప్రతి తీగను, దేవుల్లో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. వెళ్ళగొట్టే చేస్తున్నాడు. ఎందుకు? అడ్డం అని. ఆదామును వెళ్ళగొట్టెను ఆ మాట చదివినప్పుడు పంపించి వేశాను అని లేదు, వెళ్ళగొట్టడం చాలా బాధాకరమే కదా. నేను ఒకసారి ట్రైనింగ్ వెళ్దామని ఈ అమ్మాయికి చెప్పి, చిన్నపిల్లలప్పుడు పట్ట సంచి, బ్యాగ్ కాదు పట్ట సంచి పట్టుకుని 2 కాళ్ళు ఉంటాయి, దానికి పట్ట సంచి తెలుసుగా. ఆ పట్ట సంచిలో సామాన్లు సర్దుకొని వారంట్లు వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళి అందరూ పేర్లు రాయించుకుంటున్నారు, నేను కూడా వరుసలో నిలబడి ఉండా. 500 ఇయ్యి అని అన్నారు. నా దగ్గర లేవండి అన్నా. పక్కెళ్ళు అన్నారు. ఏమంటే నేను ముస్లిమ్స్ అబ్బాయిని, సేవ చేయాలని ఆసక్తితో వచ్చాను, దయచేసి ఏమనుకోవద్దు, అర్థం చేసుకోండి, నాకు సేవ అంటే చాలా ఇష్టం అంటే, లేదయ్యా పక్కెళ్ళు అని అన్నారు. నేను ఆడే నిలబడితే, బాయ్ ఈ అబ్బాయిని బయటికి పంపించేసేసి అన్నారు. వాళ్ళిద్దరు వచ్చారు, పంపించేసేసేయండి అవతలకి. గేటు బయట దాకా తీసుకొచ్చి వదిలిపెట్టారు. నా జేబులో 7 రూపాయలు ఉన్నాయి. ఆ 7 రూపాయలు పెట్టి మార్కెట్కి వస్తే డబ్బులు అయిపోతాయి. గవర్నమెంట్ల నుంచి నడిచి వచ్చా మార్కెట్ కాడికి. 22 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. వాళ్ళు ఎలగొట్టేసేసారు. ఏడ్చుకుంటా నడుచుకుంటా మార్కెట్కి వచ్చి డబ్బులు చూసుకుంటే 2 రూపాయలు తగ్గినాయి. బస్సు ఎక్కితే 2 రూపాయలు కాదు, అప్పుడు 9 రూపాయలు బస్ ఛార్జ్. అంతే నిలవబడండి నేను. నీకు ఇష్టం లేదా సేవ చేయటం? వాళ్ళేమో అంత కఠినంగా పంపించేసేసారు. వాళ్ళంటే నాకు అభిమానంగా ఉన్నాను నేను. వాళ్ళు అటు చేసేది ఏం ప్రభా అనుకుంటా. ఇప్పుడు డబ్బులు లేవు. అక్కడి నుంచి నడిచాం, కానీ ఏడు నుంచి నడవాలంటే మాటలు కాదు. చిన్నప్పుడు నాతో చదువుకున్న అమ్మాయి కనబడింది. వెళ్ళి పలకరించాను. కాళేశ్వర బాగున్నావా అని. బాగున్నాను. ఏం దేని నిలబడ్డానంటే, ఛార్జీకి 2 రూపాయలు తగ్గినాయి ఇస్తావా అంటే, అమ్మాయి నవ్వి ఛార్జీ మొత్తం ఆమె తీసుకుంది. విషయం ఏం చెప్పలా. ఇది నెలకొండ వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకు ప్రభు ఇట్లా జరిగింది, ఎందుకు జరిగింది ప్రభు అంటే, నీకు ట్రైనింగ్ అవసరం లేదు, ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? వాళ్ళు వెళ్ళగొట్టలేదు, వాళ్ళు వెళ్ళగొట్ల. ఎవరు వెళ్ళగొట్టారు అక్కడి నుంచి? చెప్పండి, ఎవరు వెళ్ళగొట్టారు? దేవుడు అక్కడి నుంచి. నీ పని వేరుగా ఉందయ్యా. అప్పుడు నేను చాలా ధైర్యం తెచ్చుకొని దేవుని పాదాల దగ్గర చాలా పాఠాలు నేర్చుకున్నాను. ప్రధానమైన విషయం ఏంటంటే, సంఘంలో మనం అసలు విషయం మర్చిపోయాను చెప్పిన సగంలో. సంఘంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఏంది ప్రభువా కొంతమంది అని ప్రార్థన చేసుకుంటా ఉంటే, ఈ 15 వ్యవహారం 15 అందులోని వాక్యం, నేను కాదు నువ్వు కాదు నేనే వాళ్ళని తీసేస్తున్నాను. ఎందుకు? వాళ్ళు వద్దన్న పని చేస్తారు, చెప్పిన పని చేయరు. చాలా రోజులు ప్రభు చూస్తారు. ఆయన అంత తొందరగా చేవరించుకొని వెళ్ళగొట్టే దేవుడు కాదు. చాలా రోజులు చూస్తారు, వాక్యాలు వినిపిస్తూ ఉంటారు. ఇది కృపాకాలం, కృపాయుగం కదా. ఆయన కృపను అనుగ్రహిస్తూ చెప్పిన పని చేస్తారా లేదా, చెప్పిన పని చేస్తారా లేదా అని వినిపించి 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 ఇక లాభం లేదనుకుంటే ఏదో సమస్య బయటికి పంపించి వేసేసేస్తాడు. సంఘంలో ఇక్కడ పనికిరారు వీళ్ళు అని, పనికిరారు.
అప్పటి నుంచి పోయేవాళ్ళని పోని ఎంత పట్టుకుంటే ఎందుకు ఆగుతారు వాళ్ళు? చెప్పిన పని చేసేవాళ్ళు కావాలి. చెప్పిన పని చేసేవాళ్ళు దేవునికి అవసరం. దేవుని పిల్లలారా, ఆయన రక్తంలో కడగబడి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనం పొందుకున్నామంటే ఇది మన స్వతహాగా సంపాదించుకున్న భాగ్యం కాదు. ఆయన ప్రేమించి మనల్ని ఆయన పిలిచి ఆయన సంకల్పం నెరవేర్చుకుంటూ ఆయన స్వయంగా ఉచితంగా మనకు ఇచ్చిన భాగ్యం. ఎంతటి భాగ్యం అనుకుంటున్నారు? సంఘంలో ఉండటం, ఆయన తోటలో ఉండటం ఎంతటి భాగ్యం. ఈ విలువ తెలుసుకున్న వారు ఈ సంఘంలో నుంచి వెళ్ళిపోకుండా చాలా జాగ్రత్త పడతారు. రెండవది, సంఘంలో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత ఇంకా ఎక్కడైనా అంటుకడదామని చూస్తాడు దేవుడు. అక్కడ కూడా అంటుకట్టడానికి వీళ్ళు లాభం లేదనుకుంటే అసలు ఆయన సన్నిధిలో నుంచే గట్టి వేసేసేస్తాడు. ఇక ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత దేవుని సన్నిధి వాళ్ళకు ఉన్నది, ఆదాము అవ్వలకు. అది లేకుండా లేదు. వారి పిల్లలు కలిగారు, హేబేలు, కయ్యూను. ఈ కయ్యూను హేబేలు చంపిన తర్వాత దేవుడు శపించితే అక్కడ రాయబడి ఉంటుంది, కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలు వెళ్ళి. ఎక్కడి నుంచి? ఆయన సన్నిధిలో నుంచి బయలు వెళ్ళి. అంటే అప్పుడు దాకా ఈ ఆదాము, అవ్వ, ఆయన పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారులే కానీ ఆయన సన్నిధిలో జీవిస్తూ ఉన్నారు. ఈ సంఘంలో వెళ్ళగొట్టబడిన తర్వాత ఆయన సన్నిధి కూడా పోగొట్టుకున్నాం అనుకోండి, ఇక శాపమే, మహాశాపమే. ఆయన సన్నిధిలో మనం అంటుకట్టబడాలి, సంఘంలో అంటుకట్టబడి ఉండాలి. ఏం చేయాలి? ఆయన చెప్పింది చేయాలి. ఆయన వద్దన్న పని జోలికి మూర్ఖంగా వెళ్ళి దేవుని చేత చేదరించుకొని వెళ్ళగొట్టబడే వరకు తీసుకొచ్చుకోకూడదు. మనం దేవుడు చెప్పింది చేస్తున్నానా లేదా? ఇప్పుడు చెప్పిందంతా బాగా వింటారు, ఎందుకంటే దేవుని ఆత్మకార్యం జరుగుతూ ఉండిద్ది కాబట్టి వినిపించబడుతూ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది వినకపోతే దగ్గరికి లాక్కొని పట్టుకొని అయినా చెవులు అని చెప్పేది విను అంటారు. విను విను అని గట్టిగా. దేవుడు అలా చేస్తూ ఉంటాడు, విను జాగ్రత్తగా అని. ఈ వాక్యాలు వినిపించబడిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా యథావిధిగా నీకు ఇష్టమైన పనే చేస్తూ ఉన్నావు అనుకో, ఏముందిలే అనుకొని వాక్యాన్ని పక్కన పెట్టామనుకో, దేవుని పక్కన పెట్టామనుకో, సంఘంలో నుంచి వెళ్ళగొట్టబడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయండి. సంఘంతో ఉన్నది వేరు, సంఘంలో నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ పరిస్థితులు వేరు. నిర్గమకాండం 34:24. నిర్గమకాండం 34 24. ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. వినండి, అక్కడ ఆదాముని ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. ఇక్కడ దేవుడు తన ప్రజలతో వాగ్దానం చేస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో. ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేస్తాను. మన జీవన విధానంలో, మన జీవన శైలిలో, మన ఎదుట
ఉన్న జనాభా వల్ల, వాళ్ళు జీవించే విధానం వల్ల మనం ముందుకు సాగలేము. ఒక ఉన్నత స్థితికి చేరలేం. ఏ జనాభా వాళ్ళు? అన్నిటికీ ఆటంకపరిచేవాళ్ళు, మనకు అడ్డొస్తూ ఉంటారు అన్నిటికీ. ఇక్కడ ఈ చరిత్ర ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు కానాను వెళ్ళమని చెప్పి వారితో కూడా వెళ్ళి, మీరు ఆ దేశం చేరిన తర్వాత వారి క్రియల చొప్పున మీరు చేయొద్దు, వారు చేసినట్టు మీరు చేయొద్దు, వారు చేసినట్టు మీరు చేస్తే నేను ఆ దేశంలో మిమ్మల్ని నశింపజేస్తాను, మీరు నా మాటలు వినాలి, నేను చెప్పింది చేస్తే, నేను చెప్పిన ప్రకారం మీరు నడుచుకుంటే నీ ఎదుట నుండి ఆ జనాంగములను నేను వెళ్ళగొడతాను. నిన్ను వెళ్ళగొట్టను, నేను చెప్పింది చేస్తే నీ ఎదుటనున్న నిన్ను ఆటంకపరిచే ఆ జనాలను నేను వెళ్ళగొడతా, నీ పొలిమేరలను గొప్పగా చేస్తా. దేవుడు చేసిన ప్రమాణం. ఇంకొక సందేహం, చాలా మందికి వస్తున్న సందేహాలు ఇవి. ఆ కానాను ప్రజలు దేవుడు ఇశ్రాయేలు ప్రజల చేత నాశనం చేశాడు కదా, వాళ్ళు మనుషులే కదా, దేవుడు మంచివాడైతే అందరినీ ప్రేమించాలి కదా, వాళ్ళని ఎందుకు దేవుడు అంత దారుణంగా పిల్లల్ని, గర్భిణీల్ని, వృద్ధుల్ని, యవనస్తుల్ని అంత దారుణంగా ఎందుకు చంపించాడు, నాశనం చేశాడు అనే ప్రశ్న చాలా మందిలోనికి వస్తూ ఉంది. ఒక జనాన్ని వెళ్ళగొట్టి ఇంకొక జనాన్ని అక్కడ పెట్టడం ఏంది అనే ఆలోచనలు వస్తూ ఉన్నాయి. బైబిల్ సరిగ్గా చదివితే అందుకు సమాధానం బైబిల్ గ్రంథంలోనే ఉంది. వారు అసహ్యమైన పనులు చేశారు. ఒక్క మాటలో ఏ పనులు? చేయరాని పనులు, చేయకూడని పనులు, విగ్రహారాధనలు, పిచ్చ విగ్రహారాధనలు చేశారు. అంతటితో ఊరుకుంటే దేవుడు ప్రజలు పంపించి అట్లా కాదయ్యా ఇలా జీవించండి అని చెప్పించేవాడు. మానవత్వం మరిచి భయంకరమైన చెడు పనులండి. వావి వరసలు మర్చారు, చిన్న పెద్ద తేడాలు మర్చిపోయారు. పిల్లల్ని అగ్నిగుండంలో వేసి కాల్చి చంపుతున్నారు. కనికరం లేదు, క్రూరత్వం బాగా పెరిగిపోయింది. ఒకళ్ళొకడు చంపుకుంటూ, మోసం చేసుకుంటూ భయంకరమైన జీవితం జీవిస్తూ ఉంటే చాలా రోజులు దేవుడు చూసి 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 దాదాపు ఎన్ని సంవత్సరాలు చూశాడంటే 450 సంవత్సరాలు చూశాడు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? ఓర్చుకున్నాడా లేదా? వాళ్ళు అట్టి పనులు చేస్తూ ఉంటే ఆ వంశాలు పుట్టి పెరుగుతున్నప్పటి నుండి చూస్తానే ఉన్నాడు. మంచి చేద్దాం, దేవునికి ఇష్టంగా జీవిద్దామన్న ఆలోచన వాళ్ళకి రావట్లా. రాను 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 వారి జీవితం, వ్యక్తిత్వం కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయింది ఏది మన ఇంట్లో ఉంచుకుంటావా? ఉండనిస్తావా? ఈ ఇశ్రాయేలు ప్రజలు చెప్పారు, అది ఆ జనం వాళ్ళు చెడిపోయారు కనుక నేను వారిని వెళ్ళగొట్టి మీ ఎదుట నుంచి ఆ దేశాలు మీకు ఇచ్చి మిమ్మల్ని స్థాపించబోతున్నాను. నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి మీ పొలిమేరలను గొప్ప చేస్తాను. ఇక్కడ విషయం ఏంటంటే, మనం దేవునికి ఇష్టంగా జీవిస్తే మన ఎదుట నుండి జనాలను వెళ్ళగొట్టి దేవుడు మనల్ని ఎక్కడ స్థాపించాలో అక్కడ దేవుడు మనల్ని స్థాపిస్తాడండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోతున్నాడని నేడు నీవు తెలుసుకొను. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదు. దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చు ఉన్నాడు.
మొన్న 1వ తేదీ ప్రార్థనలోనూ ఏదో ఆరాధన జరిగే సమయంలోనూ ఎక్కడో దేవుడు ప్రవచనం ఇచ్చాడు. అగ్ని వలె మీ ముందర నేను నడవబోతున్నాను. ఆయన అగ్నిలాగా మన ముందర నడిస్తే ఇంకా ఏమి నిలవగలదండి? అప్పుడు ఇంకా నాకు ధైర్యం వచ్చింది, చాలా ధైర్యం వచ్చింది. మీ జీవితంలో చాలా సమస్యలు, పరిస్థితులు మనం ఎదుర్కోలేనివి, మన స్తోమత లేనివి, మనకు సామర్థ్యం చాలని సందర్భాలు మన ఎదుట ఉంటాయి. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను నీ ఎదుట జనాలను వెళ్ళగొడతా. ఎట్లా వెళ్ళగొడతాను? నీ ముందర అగ్ని వలె నేను నడుస్తానండి. ఆయన అగ్ని వలె నడుస్తూ ఉంటే, మనం ఆయన వెనక నడిచి వెళ్తూ ఉంటే ఏది మన ఎదుట నిలవలేదు, ఏది మన ఎదుట నిలవలేదు. ఆయన మన ముందర అగ్ని వలె నడుస్తూ ఉన్నప్పుడు ఈ జనాంగములను ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేయు. ఆయన ఏం కోలదోస్తా ఉంటాడు. అట్లా అన్నాడు అనుకోండి, చవేలు అని పడిపోతారు. నువ్వు వారిని వెళ్ళగొట్టగలుగుతావు. ఎందుకు ఆయన నీ ముందర అగ్ని జ్వాలల వల్ల నడవబోతున్నాడు? ఎందుకు ఆయన కోలదోస్తాడు? 9వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, నీ ఎదుట ఉన్న జనములు ఎటువంటి వారంటే బలము కలిగిన వారు, నీకంటే బలం కలిగిన వారు. నీ మాట చల్లనీరు, నిన్ను గెలవనీరు. వాళ్ళు చెప్పింది వినాల్సిందే. నీకంటే అన్ని విషయాల్లో బలం వాళ్ళకు ఉంది. ఈ బలం ఎదుర్కోవడానికి మన దగ్గర బలం చాలదు. వాళ్ళు విర్రవీగుతూ ఉంటారు, గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. చాలా బలం ఉంది, వాళ్ళని ఎదుర్కోలేవు. ఇంట్లో మీ వాళ్ళే ఉంటారండి మగోళ్ళు. పాపం వచ్చి ఏంది నువ్వేం చేస్తావని చెప్పి ఇలా పోయి పట్టుకోగలుగుతారు ఆడవాళ్ళు. వాళ్ళకి బలం ఎక్కువ, గట్టిగా పేహంగానే పట్టగలుగుతారు. మామయ్య అని చెప్పి ఏడవాళ్ళ. అదే బలం ఉంటే, నీకంటే వాళ్ళకంటే నీకు బలం ఉందనుకో, ఏం జరిగింది పరిస్థితి చెప్పండి? ఎవరైనా ఏం జరిగింది? జుట్టు పట్టుకుంటారు, గొంతు పట్టుకుంటారు, దాని మెడకాయ పట్టుకొని నీటి తీసి కొడతారు. తెలియదు. ఒక ఇంతలా ఉండిద్ది, వాళ్ళ ఆయనేమో సన్నం ఉంటాడు, ఏమో ఓర నరుకుతూ ఉంటాడు. ఇగమని పట్టడానికి వెళ్ళంగానే ఇక్కడ పట్టుకుని తిననుకోండి, వెళ్ళాలి. వీడికి బలం తక్కువ. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు? నీకంటే బలము గల గొప్ప జనములు వాళ్ళు. అందుకని వాళ్ళని నువ్వు గెలవలేవని ఆయనే నీ ముందర అగ్ని వలె నడిచి అన్నట్లు కోలు తీసేస్తాడు. ఆయన బలం ఎక్కువ. ఆయన వచ్చాడు అనుకోండి, వీళ్ళేమవుతారు? ఇక మాట్లాడతారా? మౌనంగా కుక్కిన పేరులాగా, ఒక్క పిల్లల్లాగా కుయ్యి అనుకుంటా ఉంటారు. ఇంకా వాళ్ళను నువ్వు వెళ్ళకూడతావు. నీకంటే బలమైన జనాంగములు నీ జీవితంలో, నీకంటే నువ్వు జయించలేని శోధనలను ఆయన జయించి నీ చేతికి ఇస్తాడు. నువ్వు ఇసిరి పారవేస్తావు, వెళ్ళగొడతావు. శోధనలు దేవుని స్తోత్రం. నువ్వు వెళ్ళగొడతావు. ఎంత పెద్ద శోధన అయినా సరే దేవుడు ఇప్పుడు నడవబోతా ఉన్నాడు నీ ముందర. ఇన్నాళ్ళు పడిన బాధ, ఇంతకాలం కలిగిన వ్యథ ఆయన అగ్నిలాగా నీ ముందర నడిచి కోలు దోస్తాడు. ఆయన ఆ శోధనలను ఏం చేస్తాడు? ఆయన
కూలదోస్తే నువ్వు వెళ్ళగొట్టగలుగుతావు. చదవండి సమూయేలు గ్రంథం 28, మొదటి సమూయేలు గ్రంథం 28:3. సమూయేలు మృతి పొందగా అదేనా 28:3 సమూయేలు గ్రంథం 28:3. ఇశ్రాయేలీయులు అతన్ని గూర్చి విలాపం చేసి రామా అను అతని పట్టణంలో అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాచం గల వారిని సౌలు కర్ణపిశాచం గల వారిని చెల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఇప్పుడు సౌలు రాజు అయిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే దేవునికి ఇష్టం లేని మనుషులను దేశంలో నుంచి వెళ్ళగొట్టేసేసారు. దేశంలో నుంచి. కానీ తర్వాత ఒకరోజు ఏ కర్ణ పిశాచం గలవారిని, సోది చెప్పేవారిని, చిల్లంగి వారిని వెళ్ళగొట్టాడో ఈయన మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వినండి, ఈయనే వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఒకరోజు ఈ సౌలే కర్ణ పిశాచం గల వారి దగ్గరికి ఈయన వెతుక్కుంటా వెళ్ళాడు. దేవుడు దేశంలో లేకుండా చేసేసాడు, భూమి మీదనే లేకుండా చేసేసాడు. మరణ సమయం ఆసనం అయిపోయింది, ఆయన ఆజ్ఞలు మీరే చేసేసాడు. రాజుగా లేకుండా వెళ్ళగొట్టేసేసాడు, దేశంలో లేకుండా తీసేసేసాడు. మీరు మీ ఇళ్లలో వదిలిపెట్టిన వాటి జోలికి మరలా వెళ్ళొద్దు. మాకు సంబంధం లేదు, మాకు వద్దు, ఇక వీటి జోలి మనకు వద్దు అని అనుకొని ఇంతకుముందు సోది చెప్పించుకొని మీరు మరలా సోది చెప్పించుకోవడానికి వెళ్ళారనుకోండి, ఎందుకు వెళ్తారు? మరలా ఇంతకుముందు వద్దనుకున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్తారు? దేవుని దగ్గర సమాధానం పొందటం చేతకాక ఎవరో ఒకళ్ళు చెప్తారు, ప్రార్థనకి వెళ్తున్నావు, నీ ఇంటి పరిస్థితి ఎట్లా ఉంది, ఏం కాదు మెలకుండా ఎవరికి చెప్పకుండారా, మా ఇంట్లో చెప్పించుకుంది కానీ రా అని అడుగుతారు. నువ్వు వెళ్ళగొట్టే వాళ్ళని మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావనుకో, దేవుడు నిన్ను వెళ్ళగొడతాడు, అసలు లేకుండా చేస్తాడు. శోధనలు ఉన్నాయి, పరిస్థితులు తారుమారైని గందరగోళంలో ఉన్నావు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయి. ఆయన సమాధానం నీ దగ్గరకు వచ్చేదాకా, ఆయన సమాధానం నీ దగ్గరకు వచ్చేదాకా కనిపెట్టుకొని ప్రార్థన చేయి. నువ్వు వెళ్ళావనుకో, దేవుడు నిన్ను వెళ్ళగొడతాడు. అక్కడ వెళ్ళొద్దండి. మన దేవుడు మాట్లాడే దేవుడు, వాక్యంలో రాయబడి ఉంది, దేవుని దగ్గర ప్రార్థన చేసిన వారు సహనముతో నేను యెహోవా కొరకు కనిపెట్టుకుంటుంది. ఒకటి. రెండవది, అనుకూల సమయం ముందు నేను నీ మొర ఆలోచించితే అది ఉంది కదా, వాక్యాలు ఉన్నాయి కదా. సహనంతో నువ్వు కనిపెట్టుకోవాలి. ఆయన అనుకూల సమయంలో కార్యం జరిగించే వరకు నువ్వు ఎదురు చూడాలి. ఈ ఒత్తిళ్ళు ఎక్కువ అయిపోయి మరలా వెళ్ళి స్వచ్ఛ చేయించుకున్నా ఏదో విషయం తెలిసింది కదా అని సజీవుడైన దేవుని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు? దయ్యాల దగ్గరికి వెళ్ళిపోతున్నావు. అట్లా వెళ్ళొద్దు దయచేసి. వదిలిపెట్టిన వాటిని జోలికి మరలా వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళగొట్టావు చాలా మంచిది, కానీ వెళ్ళగొట్టిన వాళ్ళ దగ్గరికి మరలా, వదిలిపెట్టిన వాటి దగ్గరికి మరలా నీవు వెళ్ళొద్దు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం.
చేయరాని పనులు ఏదైనా చేసి వాక్య విరుద్ధంగా నడిచి ఉంటే దేవుడు తను ప్రేమించే బిడ్డలను శిక్షించి గద్దించి శిక్షిస్తాడు. ఇక్కడ వాక్యంలో ఈరోజు దేవుడు పలికే మాట ఏంటంటే, తాను మీకు విధించిన శిక్షను ఆయన కొట్టివేసి ఉన్నారు. ఈ వాక్య సారాంశం అంతా నేను చెప్పట్లా, వాక్యం యొక్క భావం కొంత మీకు చెప్తా ఉన్నాను. ఇదే వాక్యంలో మరలా బలమైన వాక్యం చెప్పొచ్చు. పిల్లలకు పాలు, పెద్దవాళ్లకు ఆహారం పెట్టాలి. ఈరోజు సందేశంలో దేవుడు నన్ను శిక్షించాడు, దేవుడు నన్ను ఈ పరిస్థితుల్లో ఉంచాడు అన్న భావన నీలో ఉంటే, దేవుడు చెప్పింది నేను చేయలేదు అందుకే నాకు ఈ పరిస్థితులు వచ్చినాయి అన్న పశ్చాత్తాపం నీలో ఉంటే, ఆ ఆలోచన ఉంటే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, తాను మీకు విధించిన శిక్ష ఆయన కొట్టివేసేసాడు. ఇంకా లేదు, ఈ రోజు నుంచి నీవు మరలా దేవుని చేత ప్రేమించబడతావు. దేవుడు నీతో మాట్లాడతాడు, మరలా ఆయన నిన్ను దగ్గరికి చేర్చుకుంటాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. హల్లెలూయా. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టాడు. ఆయన నీవు ఆయన బిడ్డవు. ఇంకా ఎహెచ్కేల్ గ్రంథం 11:9. ఎహెచ్కేల్ గ్రంథం 11:9. మరియు మీకు శిక్ష విధించి పట్టణంలో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టి అన్యుల చేతికి మిమ్మను అప్పగించుదును. చివరిగా ఇప్పుడు ఇన్ని మాటలు విన్నారు కదా. ఆదాము దేవుడు వెళ్ళగొట్టేసాడు, చెప్పిన పని చేయనందుకు, వద్దని పని చేసినందుకు. ఇంకా ఆయన వాగ్దానపూర్వకంగా ఏం చెబుతున్నాయంటే, మీరు నా మాట విని నేను చెప్పినట్టు చేస్తే మీ ఎదుట నుండి జనములను నేను వెళ్ళగొడతా, మీకంటే బలమైన జనములను మీ ఎదుట అగ్ని వలె నడిచి వారిని కూలదోస్తాను, మీరు వారిని వెళ్ళగొడతారు, మీకు విధించిన శిక్ష నేను కొట్టివేసి ఉన్నా, మీరు భయపడొద్దు, మీ శత్రువులను నేను వెళ్ళగొట్టి ఉన్నాను. ఇన్ని మాటలు విన్నాం. ఇక నుంచి అయినా జాగ్రత్తగా నడవకపోతే, అలా ఈ రోజు నుంచి అయినా దేవుని మాటలు ప్రకారం జీవించకపోతే, ఇక్కడ రాయబడి ఉంది, మరియు మీకు శిక్ష విధించి, వినకపోతే మరలా ఏం జరిగిద్ది? శిక్ష విధించి పట్టణంలో నుంచి మిమ్మను వెళ్ళగొట్టి. ఎవరు వెళ్ళగొడతానంటున్నాడు? ఇప్పుడు నీ ఎదుటి నుంచి జనాలు నేను వెళ్ళగొట్టుతానని దేవుడు. ఇప్పుడు దేవుని మాట వినకపోతే పట్టణంలో నుంచి నేను మిమ్మల్ని వెళ్ళగొట్టి అన్యుల చేతికి మిమ్మను అప్పగించడం. చాలా బాధ. అన్యుల చేతికి అప్పగించడం అంటే ఏంటి? అప్పుల చేతికి అప్పగిస్తే మామూలుగా ఉండదు పని. వెట్టి సాగిరికి అప్పగిస్తే చాలా బాధ. దేవుని నమ్మని వాళ్ళ చేతికి అప్పచెప్తే వాళ్ళు క్రూరులు, వాళ్ళ చేతుల్లో పడటం. దేవుని మాట మేము బిడ్డ, ఆయన చెప్పింది చేయడానికి సిద్ధపడు, బాగా ప్రార్థన చేసుకో. ప్రభువా, నీవు తప్ప నాకు ఇంకెవరున్నారయ్యా, నీ మాట నేను వింటానయ్యా. శ్రమగల మునుపు త్రోవ విడిచి తిరిగాను, ఇప్పుడు నీ మాటను అనుసరించి నడుచుకుంటున్నానని దావీదు కీర్తన గ్రంథంలో 119 అధ్యాయంలో రాయబడి ఉంది. శ్రమగల మునుపు త్రోవ విడిచి తిరిగానయ్యా, ఇప్పుడు నీ మాటను అనుసరించి నడుచుకుంటాను. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా, నన్ను వెళ్ళగొట్టొద్దు ప్రభువా. దావీదు ప్రార్థన చేసుకున్నాడు, నన్ను త్రోసేయబాక, నన్ను వెళ్ళగొట్టొద్దు. ఆయన వెళ్ళగొట్టి అన్యుల చేతికి అప్పగించేదాన్ని తెచ్చుకోవద్దు. ఏం చేయాలి? భయభక్తులతో ఉండాలి. కొంచెం ఈ వాక్యాలు శ్రద్ధగా మనసులోనికి తీసుకోవాలి. దేవునికి భయపడాలి.
దేవునికి భయపడి ఆయన సన్నిధానంలో కన్నీళ్లతో ప్రార్థనా విజ్ఞాపనములతో అన్నిటిని జయించే మనసు కలిగి జీవించాలి. దేవుడు చేయి విడిచిపెడతాడా? ఈ తల్లి మర్చినా నేను నిన్ను మర్చిపోతానని చెప్పాడు కదా, ఆయన మర్చిపోతాడా? వాళ్ళ మాటలు వినొద్దు. వస్తాయి శోధనలు, శ్రమలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దేవుడు అంటున్నాడు, నేను మీ ముందర నడిచి వాళ్ళని కూలద్రోసి వాళ్ళని నేను వెళ్ళగొడతా. మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు 12వ అధ్యాయంలో 13-14 వచనాలు అనుకుంటున్నాను. చిన్న పిల్లలను ఆయన దగ్గరికి తీసుకొని వస్తే ప్రార్థన చేయమని ఈ శిష్యులు ఆటంకపరిచి గద్దిస్తారు. అప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళని గద్దించి, వాళ్ళను నా యొద్దకు రానీయుడి, ఆటంకపరచవద్దు అని చేర్చుకొని వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పారు. ఈరోజు ప్రార్థనకు వస్తూ ఉంటే మిమ్మల్ని ఎవరైనా ఆటంకపరుస్తూ ఉన్నారేమో, దేవుడు వాళ్ళను గద్దిస్తాడు. మిమ్మల్ని ఆటంకపరిచే వారిని గద్దిస్తాడు. మీరు ఆశతో దేవుని సన్నిధానానికి వస్తున్నారు కదా, ఆయన మిమ్మల్ని వెళ్ళగొట్టడు. మధ్యలో ఎవరైనా ఆపాలని ఉన్నా ఆయన మిమ్మల్ని వెళ్ళగొట్టడు, చేర్చుకుంటాడండి. హల్లెలూయా. ఎవరిని చేర్చుకుంటాడు దేవుడు? ఎవరిని చేర్చుకుంటాడు? అర్థం కావట్లేదు. ఏందో వంకాయలు అంటున్నారు ఎవరు. ఎవరు చేసుకుంటాడని వంకాయలు ఏంటి? ఎవరిని చేర్చుకుంటాడు? చిన్న పిల్లల్లాగా మారితే వాళ్ళని చేర్చుకుంటాడు. చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వాడిని దేవుడు వెళ్ళగొట్టడు. మధ్యలో ఎవరైనా ఆటంకపరిచి ఇబ్బంది పెడుతూ ఉంటే దేవుడు వాళ్ళని గద్దిస్తాడు. మనం ఇప్పుడు ఎలా మారాలి దేవుని దగ్గర? చిన్న పిల్లల మనస్తత్వం కలిగి జీవించగలిగితే ఆయన మనల్ని చేర్చుకొని పరలోక రాజ్య భాగ్యము అనుగ్రహిస్తాడండి. వెళ్ళగొట్టడు. ఎట్లా మారాలి ఇప్పుడు సంఘంలో? ఎలా మారాలి? చిన్న పిల్లలాగా మారాలి. పెద్ద మనసు కలిగి ఉండాలి. అలా మారకపోతే, చిన్నపిల్లలాగా మారకపోతే వద్దులే పోండి, వెళ్ళగొడతాయి. ఎలా మారాలి ఇప్పుడు మనందరూ? చెప్పండి, ఎలా మారాలి? చిన్న పిల్లల మనస్తత్వం కలిగి. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని ఆయన చెప్పారు. కోపాలు, తాపాలు, ద్వేషాలు, పనికిరాని మాటలు, అపవిత్రత అదంతా తొలగించి వేసేసుకొని పరిశుద్ధంగా జీవించడానికి మనం దేవుని చేతులకు అప్పచెప్పుకున్నాం. చిన్న పిల్లల్లాగా మారదాం. చెప్పండి, ఎట్లా? ఎలా? చిన్న పిల్లల్లాగా మారదాం. ఒక్క సంఘటన చెప్పి ముగిస్తా, అయిపోయింది. ఇప్పుడు చెప్పిన వాక్యం అంతా బాగానే విన్నారు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. బాగా వింటున్నారు. ఎంత సంతోషంగా ఉందో మాకు మీరు అట్లా వింటూ ఉంటాయి. సరిగ్గా వినకపోతే మాత్రం రావదు, ఎక్కుంటా ఉంటాను. సరిగ్గా ఎంతైంది దిగలేదు. ఒకప్పుడు ఈ వాహనం వెళ్తా ఉంటే నాది పక్కకు వచ్చేసేసి అతను ఎటెళ్ళాలో అర్థం కాక జుట్టు వేసేసాడు. నన్ను అడిగేసి అడ్డం పెట్టి పడతాను అజీజా అంటున్నాడు. ఆ సంగతి తెలియదు, నేను ఎట్ట పడతాను. ఏం చేయాలో అర్థం కాలా, కాకుండా ఊరుకున్నాను. కనిపించినప్పుడల్లా వీడు ఇచ్చాడు అనుకుంటా ఉండేవాడిని. కనిపించినప్పుడల్లా. ఒకరోజు నేను ఆయన గుర్తుపెట్టుకున్నాను. ఆయన నన్ను మర్చిపోయాడేమో. నేను వచ్చేటప్పుడు ఏ 2 గోళ్ళు చేయించాడు. ఆపలో వాళ్ళు వెళ్ళిపోయారు. అన్నా 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 తొందరగా బాబా అనేసరికి అమ్మో ఈడేగా గొప్ప అనుకొని ఎందుకు ఆపమంటాను చెప్పి
ఇట్టా చూస్తున్నాను అన్న తొందరగా పోనీ అన్న ఫ్రీగా అరే అప్పుడు అటు తిట్టావు ఇప్పుడు ఏంది ఇప్పుడు మారిపోయావు నన్ను మర్చిపోయాడు అని చెప్పి అంటుంటే అన్న బాగున్నావా అన్న నేను అనట్లేదు నా కడుపులో మామూలుగా ఉండట్లా మాట లోపల ఏముంది మామూలుగా లేదు లోపల బాగా ఉంది అది థ్యాంక్స్ అన్నా అని చెప్పి తర్వాత ఇప్పుడు తను అప్పుడు చిట్టాడు ఇప్పుడు పలకరించాడు అనిలే అని మర్చిపోయా ఇంకా పలకరిస్తున్నాడు బాగానే అన్న బాగున్నావా అంటున్నాడు ఏది ఇప్పుడు ఎక్కించుకుని గుర్తుపెట్టుకున్నాడు ఎక్కించుకుని గుర్తుపెట్టి తిట్టింది మర్చిపోయాడు ఎక్కించుకుని గుర్తుపెట్టుకున్నాడు బాగానే పలకరిస్తున్నాడు నాలో ఆ చిన్న వదిలేసి చేసుకున్నా తమ్ముడు బాగున్నా అంటున్నాను బాగా మనస్ఫూర్తిగా పలకరిట్లా ఒకరోజు ఈ ఆటోకి వాక్యాలు అందించుకొని ఉంటానుగా అది చూసి అన్న ఈ కోటాలు ఎక్కడన్నా నేను కూడా వస్తాను అని అంటున్నాడు అవి కోటాలు కాదురా బాబు వాక్యం అది కోటాలు కాదు అని అన్నా అన్నా నువ్వు పాస్టర్ గారు వా అన్నాడు అవును అన్న మా మామయ్య కూడా పాస్టర్ గారు అని అన్నాడు ఇప్పుడు ఈ పాస్టర్ గారు మేనలుడా ఈ వడదాం అనుకున్నాను నేను అంత పని చేయలేదు అంతా నేను చెప్తుంది ఏంటంటే ఈ చిన్న సమస్య నన్ను చాలా రోజులు బాధ పెట్టింది మోసుకొని తిరిగా పాస్టర్ గారు మేనలు అనేసరికి మరలా మేము కలిసిపోయాం బాగా ముచ్చటగా మాట్లాడతారు ఇప్పుడు అది నాలో పెట్టుకొని ఉన్నట్లయితే ఇద్దరి మధ్య సమాధానం వచ్చేది కాదు దేవుడు చెప్పింది ఏంది క్షమించండి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కక్ష సాధింపు చర్యలు వద్దు చిన్నపిల్లలు మనస్తత్వం ఏంటి కక్ష సాధింపు చర్యలు కాదు పగలు మనం మర్చిపోవాలండి దేవుడు వద్దన్న పని అది ద్వేషాలు మనం మర్చిపోవాలి దేవుడు చెప్పిన దానిని మనం చేయాలి చిన్న పిల్లలను ఆటంకపరచొద్దు ఈరోజు మిమ్మల్ని ఎవరైనా ఆటంకపరుస్తుంటే సేవ కోసం ప్రార్థన కోసం మందిరానికి రావడానికి ఆటంకపరుస్తూ ఉంటే దేవుడు గద్దిస్తాడండి వాళ్ళని మామూలుగా గద్దించడు నా దగ్గరికి రానియండి ఇలాంటి వాళ్ళది పరలోక రాజ్యం ఆటంకపరిచే వాళ్ళని వెళ్ళగొడతాడు అవసరమైతే నిన్ను ఆయన చేర్చుకుంటాడు నిన్ను చేర్చుకొని నీ ఎదుట ఉన్న జనములను ఆయన వెళ్ళగొడతాడు నీ ఎదుట ఉన్న సమస్యలను ఆయన వెళ్ళగొడతాడు శోధనలను వెళ్ళగొడతాడు అగ్ని దహించు అగ్నిలాగా ఆయన నీ ముందర నడిచి వెళ్తాడు ఈ వాక్యాన్ని అనుసరించండి భయం కలిగి ప్రార్థన చేసుకోండి ఈ వాక్యాన్ని బట్టి మీ జీవితంలో నుంచి సాక్ష్యం ఖచ్చితంగా పుడుతుంది మీరు సాక్ష్యం చెప్పాలి మోకరించండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేయండి